ప్రియా, తల్లి అవుతున్నానన్న ఆనందం నీ ముఖంలో ఏ మాత్రం కనిపించలేదు. మీరు చేసే పనులకి ఆనందం కూడానా? ఏం చేసామని అంతగానం ఎగిరెగిరి పడుతున్నావు? కూటికి గతిలేని కుక్క. ఇంతమంది చుట్టాల ముందు మా ఆయన పరువు తీస్తావా? ఒక్క నిమిషం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. రాయ్, నీకెంత ధైర్యమే నా ఇంటికి వచ్చి నన్ను అన్ని మాటలు మాట్లాడతావా? ఏది నీళ్ళే ఇంటి పేరు మార్చుకోనని విరవి కాదే, కానీ నీకంటే ముందు తను నా ఇంటి పేరు మార్చుకొని తన జీవితమే నీకు త్యాగం చేసిన దేవతని తను. నేను అనుకున్నా మీ ఇద్దరి మధ్య ఏదో ఉందని. చూసినావా నాన్న, వీళ్ళందరూ నన్ను ఎంత మోసం చేసినో. మేం చేసింది మోసమే అయితే దానికి మొదటి కారకుడు మీ నాన్నే. నువ్వేందే మాటి మాటికి మోగిన పడుతున్నావు? వాళ్ళు చెప్పేది నిజమే తల్లి. కొద్దిసేపు ఆగు, కోపానికి రాదు. దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నా, ఈ గొడవ ఈ ఫంక్షన్ ఇక్కడితో ఆపేయండి. మిగతా విషయాలని నేను రేపు వచ్చి మాట్లాడతాను. మీకు మళ్ళీ దండం పెట్టి చెప్తున్నా, రేపు వచ్చి అన్ని మాట్లాడతాను. నేను పోతున్నా. నాన్న, నాన్న, కన్నయ్య, కన్నయ్య, అరే లేవురా. ఏమైందమ్మా? ప్రియ కనిపిస్తలేదురా, ఇల్లంతా వెతికినా ఎక్కడ లేదు. ప్రియ కనిపిస్తలే? అవునరా. ఎటువైందమ్మా? ఏమో నాకేం తెలుసు, అందుకే నిన్ను లేపుతున్నా. అమ్మా ఎటువైనట్టమ్మా? ఏమోరా. అరే వాళ్ళ నాన్నకు ఫోన్ చేయరా, ప్రియ కోపంతో వాళ్ళ ఇంటికి పోయిందో ఏమో, ఒకసారి చెయ్యి. సరే అమ్మా. హలో హలో మామా, ప్రియా ఇంటికి వచ్చిందా? నా బిడ్డ మీ ఇంటికన్నా ఉండే, నా ఇంటికి ఎట్లా వస్తున్నా? నిజం చెప్పమావా? నేను నిజంగా చెప్తాను కానీ నిజంగా లేదా మా బిడ్డ మీ ఇంటికాడ? నాన్న నాన్న చెల్లెకి ఏమైందా? ఏమైందిరా? చెల్లెకేమైంది నీకెవరు చెప్పిర్రా? ఏం జరిగిందో నాకు అంతా తెలుసు. రానా బావ దగ్గరికి పోదాం. అరే భర్తురా, ఆడి పోతే మళ్ళీ పెద్ద లొల్లి అవుతుంది. నువ్వు రాకుండా ఇంట్లో ఎవరున్నారు? బయటికి రండి. ఎవరయ్యా నువ్వు? ఎవరు కావాలి? మాట్లాడు. ఏంది మా చెల్లెని ఏం చేసినావు? ఎందుకు అరుస్తున్నావు? మీ చెల్లె ఇక్కడ ఎందుకుంటది? మీ ఇంటికాడ ఉంటది. మా చెల్లె మా ఇంటికాడ లేదు. అయినా నువ్వు చేయట కదా మా చెల్లెకి నీ కష్టాలు. అవునయ్యా, మీ చెల్లె మా ఇంటి ఎదుకుంటది. నా ఇంటికి వచ్చి నా మానవులు అంటున్నావేంటి నువ్వు? చూడన్నా, మీ చెల్లెకు నేను మంచిగా చేయాలనుకున్నా, కల్లో కూడా చెడియాలనుకున్నా. ఎందుకంటే మీ చెల్లె అవసరం మీకన్నా మాకే ఎక్కువ ఉంది. మా చెల్లె మొగని పట్టుకొని నా మొగడు అన్నప్పుడే అర్థమైంది నీ మంచితనం ఏందో. మర్యాదగా చెప్పు, నా చెల్లె ఎక్కడుంది? మీ చెల్లె మా ఇంటికి ఎందుకు వస్తుంది? పోయి మీ బావలు అడుకో. ఇప్పుడు నేను ఎంత చెప్పినా అర్థం చేసుకునేలా లేడు, అందుకే విన్ని మా బావ దగ్గరకు పంపించాలి. మా చెల్లె లేదని మా బావే నాకు ఫోన్ చేసి చెప్పిండు. ఏంది? ఏమంటున్నావు? నేను నిన్ను రాంగా ఇంటికాడనే ఉంది కదా. ఆగు, నేను బావకు ఫోన్ చేస్తా. ఆగు, నువ్వేం ఫోన్ చేయకు, నేనే పోయి అడుగుతా. నీ మూలంగా ఇట్లా ఏందని తెలియాలి. నీ ప్రాణం తీయకపోతే నన్ను అడుగు.
బాధపడకు బిడ్డ. కాగితం మీద అంటే మన ఇష్టం ఉన్నట్టు రాసుకోవచ్చు, కానీ తలరాత్రి మనం రాసుకోలేము కదా బిడ్డ. బాధపడకు. అమ్మా, దేవుడి రాతలో కష్టాలు ఉంటాయి కావచ్చు, భరిస్తా. కానీ మనుషులనే మాటలే భరించలేకపోతున్నానమ్మా. ఊరుకో బిడ్డ. నిన్ను అర్థం చేసుకోనందుకు అది బాధపడే రోజు ఖచ్చితంగా వస్తుందిరా. కానీ నువ్వు ఇట్లా బాధపడితే నేను తట్టుకోలేను బిడ్డ. నువ్వు బాధపడకు. అత్తమ్మ, నువ్వు ఇక్కడ బాగా బాధపడేదో చూస్తున్నావు కానీ మా చెల్లి అక్కడ పరువు తీసి వచ్చింది, ఇంకా మర్చిపోలేకపోతున్నావు. ఒరేయ్, మీరు పరువు గురించి ఆలోచిస్తారా? నాకైతే పాలన తీసుకోవాలని ఉందిరా. అట్లయితే ముందుగా నా పాలన తీసినాక నీ పాలన తీసుకో. నువ్వు ఇక్కడ కూడా వచ్చినావా? అంత మందిలో భావన పట్టుకొని నా మొగుడే అన్నది. ఈ గొడవ కారణం ఈ మహాతాలే. అరే, తన గురించి కుక్క మాట అన్నా నిన్నేం చేస్తానో నాకే తెలియదు. అంట బావా, బరాబరంట. మా చెల్లె కన్నీళ్ళ కారణం ఈమెనే. ఆనందంగా ఉన్న మీ జీవితంలోకి రాక్షసుల వచ్చింది. నిజం మాట్లాడితే నన్నే కొడతావా? ఏయ్, నా కొడుకు పాత తిరుపతి అయి ఉంటే నువ్వన్న మాటలకు నేను ఇక్కడనే పాతరేస్తోడు. అత్తమ్మ, నువ్వు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నావా? చేసుకున్న దాన్ని ఇడిచిపెట్టి ఉంచుకున్న దానికోసం నన్ను పాత్ర పెడతా అంటురా. ఇన్ని రోజులు ఓపికతో ఉన్నా, ఇప్పుడు ఓడిపోయి ఆగిపోలేను. అసలు విషయం ఏందో చెప్తే నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావో ఆలోచించుకో. ఆగమ్మా, తొందరపడి నువ్వేం చెప్పకు. అంటే ఆమె చెప్పేటి అని పచ్చి నిజాలని నేను నమ్మాలా ఇప్పుడు? అంతేలే, దొంగ సంబంధాలు పెట్టుకున్నప్పుడు ఏదో ఒక కథ చెప్పాలి కదా. రేయ్, ఇంకొక మాట మాట్లాడినావో నా కొడుకు కన్నెర చేసి ఇక్కడనే కాలిపోతావు. ముందు నిజమేంటో తెలుసుకొని మాట్లాడరా. అత్తమ్మ, నన్ను అద్దని ఇప్పుడు నువ్వు చెప్తున్నావేంటి? నన్ను ఆపక్ బావాని. వాడు నీ గురించి ఇంత నీచంగా మాట్లాడిన తర్వాత చెప్పక తప్పదు. రే కిరణ్, ఇవాళ నీ చెల్లి అనుభవిస్తున్న జీవితం ఎవరిదో తెలుసా నీకు? అసలు ఏం జరిగిందంటే 4 ఏళ్ల కిందట ఏమైంది పెద్దమ్మా, ఇలా బాగా సంబరంగా ఉన్నావు? అరే, నీకు అది చెప్తే అర్థం కాదు గాని కొంచెం సేపు ఆగురా, నా సంబరానికి సాక్ష్యం చూపిస్తా. ఆగురు బిడ్డ, ఒక్క నిమిషం. కుడికాలు పెట్టి లోపల రా బిడ్డ. ఇగో మంచినీళ్ళు తీసుకో. నమ్మేది ఉన్నది లోపల, వంట చేస్తాను. హలో, మళ్ళొద్దా? ఎక్కడికి పోతున్నావు? అక్కడ మన హార్వెస్టర్ కింద పడి కూడా చనిపోయారట. నేను పోయేస్తా. సరే పోయిరా, అక్కడ ఎవరితోటి గొడవ పెట్టుకోకు. సరే. ఏమైంది? వాడేమో ఆగమాగం పోతుండు, ఎటు పోతుండు? అది అత్తమ్మ, మన హార్వెస్టర్ కింద ఎవరో వడి అనిపోయారట. ఏందత్తమ్మ, శుభమా అని పెళ్లి చేసుకొని వచ్చి కొత్త జీవితం మొదలు పెడదామని మేము అనుకుంటే, పెళ్లి చేసుకొని ఇంట్లో అడుగు పెట్టంగానే కష్టం నష్టం 2 వచ్చినాయి. నాకేం అర్థమైతలేదు అత్తమ్మ. అయ్యో, అట్లెందుకంటవే? ఇవాళ మీరు పెళ్లి చేసుకున్నా చేసుకోకున్నా జరిగేది ఆగదు కదా మా బిడ్డ. నువ్వేం బాధపడదు, వాడు నా కొడుకు అంతా చూసుకుంటాడు. సరేనా? నువ్వు బాధపడకు బిడ్డ. అది కాదత్తమ్మ, దీన్ని పెళ్లి చేసుకొని వచ్చిన రోజే గిట్లయింది అని బావ అనుకుంటాడేమో అని భయం అవుతుంది. పిచ్చిదానా, వాడు అలా ఏమనుకోడే. నా కొడుకు గురించి నాకన్నా ఎక్కువ నీకే తెలుసు కదనే. వాడు బోలా శంకరుడు, అలాంటివి వాడు పట్టించుకోడు. నువ్వేం బాధపడకు బిడ్డ.
బావా ఎందుకట్లున్నావు? ఏం లేదు, మంచిది. ఆగు బావా, ఇప్పటిదాకా నువ్వు నా దగ్గర ఏది దాయలేదు, ఇదెందుకు దాస్తున్నావు? ఏం దాచింది? నీ వీపులా చెప్పచ్చుంది. ఏమైంది? అక్కడ ఏమైనా గొడవ జరిగిందా? చెప్పు బావా. ఏమైంది బిడ్డ? ఎందుకు ఏడుస్తున్నావు? నాకు అన్నయ్యకు కంట నీరు వచ్చిందంటే ఏదో బలమైన దెబ్బ దాకుంటది. ఏమైంది బిడ్డ చెప్పు. బావా, మేము ఈ భూమి మీద ఉన్నామంటే నువ్వున్నావు అన్న ధైర్యంతోనే. నువ్వే ఇట్లయితే మేము ఎట్లుంటాం చెప్పు. ఏమైందో చెప్పు బావా. అమ్మా, భాగవత రామాయణంలో అయిన వాళ్ళే ప్రాణం తీస్తారంటే నమ్మలేదమ్మా. కానీ ఈ రోజు నాకు అట్లే జరిగినాక నమ్మక తప్పడం లేదమ్మా. ఏంది బావా నువ్వు అనేది? నాకన్నా అత్తమ్మ కన్నా అయిన వాళ్ళు ఎవరున్నారు బావా నీకు? ఎందుకు లేరు బావని? మా అమ్మకు చెల్ల కొడుకు లేడా? నా పెళ్ళానికి తోడగొట్టిన లేడు? కన్నయ్య, కన్న తల్లిని అడుగుతున్నా. నాకంట కన్నీరు రావద్దంటే ఏం జరిగిందో చెప్పు బిడ్డ. బావా, మా కష్టం వస్తే తీర్చే బలం ఉన్న నీకు, నీకు కష్టం వస్తే నీ కష్టాన్ని తీర్చే బలం మాకు లేదా? జరిగిందేదో మాకు చెప్తే నీ గుండె బరువు తగ్గిపోతుంది బావా. రోగం వస్తే మనం వేసుకునే మందుల కన్నా మన అనుకునే మనుషులతోటి పంచుకుంటే ఆ మందులతోటి పనే అవసరం లేదు బావా. ఏమైందో చెప్పు. అవునే, ప్రేమ తప్ప ప్రపంచం తెలియని నీకు నీ వాళ్ళు ఎవరో నిజం తెలియాలి. అసలు అక్కడ ఏం జరిగిందంటే, అరే ఎవరు చచ్చిపోయారని చెప్పిన నాతో నువ్వు ఇక్కడ ఉన్నావురా? ఆగాగు, ఆ పోచాని పొలం కాడ చూడన్నా, అక్కడ ఉన్నాను. అరే నువ్వేం చేస్తావు నీకు అర్థమవుతుందా? నాకు అర్థమైంది, కానీ నీకే అర్థం కావాలి. నేను అన్నాను రా, నేను మాటలు పట్టుకొని నన్ను చంపాలని చూస్తావురా? నా మాటలు పట్టుకొని కాదు, నా బాధను పంచుకోవడానికి వచ్చిండు. ఏంద్రా నీ బాధ? భావం చంపడం బాధనా? బావాన్ని నువ్వు అనుకుంటే కాదు, బావాన్ని నేను అనుకోవాలి. దొంగతనంగా నా చెల్లెని పెళ్లి చేసుకుంటే మేము ఒప్పుకుంటాం అనుకున్నావా? నాతో కాపురం చేసేది ఒప్పుకున్నాక నువ్వు ఒప్పుకునేంద్రా? అరే రాజుగా, నిర్ణయం తీసుకున్న తర్వాత నీకెందుకురా నీతి బోధాలు? ఓయ్ ఓయ్ ఏంది బావా, మా అన్నని నా పసుపు కుంకుమలు దింపాలని చూసిండా? నేను ఇదంతా నమ్మలేకపోతున్నా. నా కొడుకు స్వయంగా చెప్తుంటే నమ్మ అంటవేంది నువ్వు ఇంకా? అది కాదత్తమ్మా, నేనేమన్నా పరాయోళ్ళని పెళ్లి చేసుకున్నానా? నా మేనబావనే కదా నేను పెళ్లి చేసుకున్నది. అంత పగ పెంచుకొని నా భర్తని ఎందుకు చంపాలని చూసిండు? నాకేం అర్థం అయితలేదు.
మా అన్న చేసింది తప్పే. మా అన్న తరపున నేను క్షమాపణ అడుగుతున్నా, నన్ను క్షమించుర్రి. క్షమించే గుణం జంతువుల్లో ఉన్నప్పుడు మనుషులం మనకుండదా? మీలాంటి గొప్ప మనసు అందరికి ఉండదు కదా బావా. ఇక్కడ ఎందుకు బిడ్డ, ఇంట్లోకి వెళ్దాం పాండ్రి. బా బిడ్డ. బావా నువ్వు ఇంట్లోకి పో, నేను ఇప్పుడే అత్తా. ఎటు పోతావు? తొందరనే అత్తా, మీరు ఇంట్లోకి పోరి. సరే దరం. అబ్బా జర్ర మిస్ అయ్యండిరా, రేపు ఎట్లయినా చేసి వాడిని వేసేయాలరా. అరే వాడిని నాకు బావని చెప్పుకున్నాను, సిగ్గు అవుతుంది. వాడిని భూమి మీదనే ఉంచొద్దు. చేద్దాం. ఇలా మిస్ అయిండు, రేపెట్లా చంపాలని ఆలోచిస్తున్నారా? చెల్లె ఇప్పటికైనా మన ఇంటికి వచ్చాయి, లేకపోతే ఎప్పటికైనా బావని చంపక తప్పదు. ఇంకొకసారి బావ గురించి ఆలోచించిన, బావను ఊహించుకున్నా, మన అయ్యకు నేను ఒక్కదాన్నే పుట్టినా అనుకుంటా. ఏంది వదిలి, వాడు నీ గురించి ఆలోచిస్తాను కదా, వాడిని చంపుతా అంటాను. ఏంది వదిలే? ఛీ దుర్మార్గుడా, సొంత తమ్మునివి కాకపోయినా అంతకన్నా ఎక్కువ చూసుకున్నాడు మీ అన్న. అట్లాంటి టైంను చంపాలని చూస్తావా? ఇంకా నువ్వు మనిషివని నాకే పత్తాను. అరే రాజు, ఊకున్న కొద్ది మీ చెల్లి ఎక్కువ మాట్లాడుతుందిరా. అయితే నన్ను కూడా చంపుతావా? ఆయనను చంపాలని చూసినా నిన్ను వదిలేసిండు కావచ్చు. నీ నీడ కూడా నా మీద పడ్డదనుకో, ఏం జరుగుతుందో నువ్వే ఆలోచించుకో. చెల్లె ఇంకొంచెం మర్యాదగా వెళ్ళిపో. ఏంద్రా మర్యాదగా చెప్తున్నావా? నీకింతగానం పొగరు ఎందుకు వచ్చిందో నాకు బాగా తెలుసు. నా పేరు మీద ఉన్న ఆస్తంతా అనాథ పిల్లలకు రాసిస్తా. ఏం చేసుకుంటావో చేసుకో. అయ్యో బాబు, ఎండలా గీడ కూసున్నవింది, నీడ కోదందా లే. ఏమైంది బాబు, గీడ ఎండలు ఎందుకు కూర్చున్నావు? మీది ఏ ఊరు? మాది పక్కూరు బిడ్డ. ఇట్లా కూసో. ఈ ఊరికి ఎందుకు వచ్చినావు బాబు? ఏమన్నా పని మీద వచ్చినావా? ఈ ఊళ్ళో చంద్రయ్యలేడు, అప్పులు ఇస్తాడు చూడు, ఆయన దగ్గర అప్పు తీసుకున్నా. పొద్దుగల మా ఊరికి వచ్చి 10 మంది నా ఇచ్చేది మానం తీసిండు. కడతానయ్యా 4 రోజులు ఆగమంటే ఆగలేదు. ఎట్లా ఇంటి దాకా వచ్చి ఒంటరి దొరకబట్టి కారు మొక్కి బతిలాడతా అనుకుని వస్తాను. ఎండ పాడు కానీ ఎండ సూసా కొట్టబట్టి అంత చక్కెర వచ్చినట్టు అయిందమ్మా. అయితే మా ఇంటికి రా బాబు, చల్లబడ్డాక ఆ చంద్రయ్య వాళ్ళ ఇంటికి వదులుతీ. లేదమ్మా, నేను వాళ్ళ ఇంటికి పోకపోతే ఆయన మళ్ళీ మా ఇంటికి పోతాడు. అక్కడ నా బిడ్డ ఒక్కతే ఉన్నది. భయపడకు బాబు, మా ఆయనకి చెప్పి ఫోన్ చేయమంటది. ఇప్పుడైతే మా ఇంటికి పోదాంపా. లే లే బాబు.
నీ తండ్రికి ఎడుగు వేస్తాను అయినా ఎవరిల్లు ఈ బాబుది పక్కూరు. మన ఊరి చంద్రయ్య దగ్గర బాకీ తీసుకున్నాడట. అప్పు కట్టలేదని ఇంటికి పోయి ఎటువంటి తట్టు తిట్టిందట. వాళ్ళ ఇంటికి పోయి బతిలాడి బామాని కొద్ది రోజులు అయినాక కడతామని చెప్పడానికి వచ్చిందట. పోతా అంటే ఎండలో కండు తిరిగి ఒక ఆడ కూర్చున్నాడు. అందుకే మన ఇంటికి తీసుకొచ్చిన. అత్తమ్మ కొన్ని మంచిలు తీసుకురావా? ఇట్లా కూర్చో బాబు. అత్తమ్మ ఎక్కడున్నదే? నీకోసం చూసి చూసి తిరుపతి సేవకు పోయింది. అయ్యో అవునా, నేను ఆ విషయమే మర్చిపోయినా. సరే బిడ్డ, ఇక నేను పోయేస్తా. ఇంటికాడ నా బిడ్డ నా కోసం బిక్కు బిక్కుని ఎదురు చూస్తుంది కావాలి. ఆగు బాబు. అయ్యో నా మతి మండ, నేను ఫోన్ చేయమన్నాం అనుకున్నా మర్చిపోయినా. ఒకసారి ఆ చంద్రయ్యకి ఫోన్ చేయి. మద్దతు అమ్మా, నేనే పోయి బతులాడుకుంటా. అంతగానో బాధపడతావు? ఎంత ఇవ్వాలి ఆయనకు? 2 లక్షలు ఇవ్వాలి బాబు. 2 ఏళ్ళ సంది నరక యాతన అనుభవిస్తాను. ఏదో నమ్మి కడదామంటే పూజ జాగలేదు, ఏదైనా కట్టం చేసి కడదామంటే ఆరోగ్యం సహకరిస్తలేదు, ఏదైనా దాగి సాధ్యమంటే పెళ్ళికి ఎదిగిన బిడ్డ ఉన్నది, దాన్ని ఒక్కదాన్ని విడిచిపెట్టి ఎట్లా చావాలి? ఈ రోజులు ఎట్లా కడుతాయి బాబా? నువ్వేం బాధపడకు బాబు, ఈయన మాట్లాడతాడు. ఒక నెల రోజుల దాకా ఆగమని చెప్తాడు. నువ్వేం రంది పడకు. అదో బిడ్డ, నా కోసం మీరు మాట్లాడేది, నేనే పోయి ఎట్లనో ఒక అట్లా బతలాడుకుంటా. అయ్యో ఎందుకు మీరు బాధపడతారు? నేను ఫోన్ చేసి ఒక నెల రోజులు ఆపమంట. మీరైతే రంది పడకూడదు, నేను ఆపుతుంది. అదో బిడ్డ, నేనే చెప్పు బతలాడుకో. బాబు, నువ్వు చెప్పు, నేను ఆపుతుంది. చెప్పు. నెల రోజులకైనా కట్టాలి కదా బాబు. నా బిడ్డ పెళ్ళి ఎట్లా చేయాలి? ఆయన అప్పెట్లా కట్టాను అర్థమవుతలేదు. సరే, నా తిప్పులో పడుతుంది. ఆగు బాపు. బాపు ఏంది బిడ్డ? ఇగో ఈ పైసలు తీసుకో. ఇవెందుకురా? ఉండని బాపు, నేను కూడా నీ బిడ్డనే అనుకో. తీసుకో. ఇగో బావ మంచినీళ్ళు. ఏమైంది? ఎందుకు అట్లున్నావు? నాకేమైంది? ఎట్లున్నా? ఎట్లా అంటే ఏదో పోగొట్టుకున్నట్టు, నచ్చందంతో సంసారం చేసినట్టు గట్లున్నావు. ఎందుకు? నువ్వు అట్లా అనుకుంటున్నావు కాబట్టి నీకు అట్లా కనపడుతున్నావు. సరే తి. అవును కానీ డాక్టర్ ఏమని చెప్పిండు? నాకు కొంచెం కూడా చెప్పవా? డాక్టర్ ఏం చెప్తాడే? త్వరలో నీ భార్య తల్లి అయిపోతుందని చెప్పిండు. అబ్బా ఎంత శుభార్త చెప్పిరండి. నిజంగానా? అని నేను అనాలని నాకు అట్లా చెప్పినావు కదా. నేను అబద్ధం ఎందుకు ఆడతానే? ఇగో బిడ్డ, మిగిలిన పైసలు. ఇవి నాకెందుకు ఇస్తున్నావు బాపు? మిగిలిన పైసలతోటి నీ బిడ్డ పెళ్లి అయ్యి. అమ్మా, నువ్వు ఇప్పటిదాకా చేసిన సాయం చాలమ్మా. ఇంకా కావాలంటే అది దురాశ అవుతుంది. నా బుద్ధితోటి ఇస్తున్నా కదా బాపు, ఇంట్లో దురాశ ఏమున్నది? నా మాటిని పైసలు తీసుకొని నీ బిడ్డ పెళ్లి అయ్యి. నీలాంటి బిడ్డని కన్నా తల్లిదండ్రులు నిజంగా అదృష్టవంతులమ్మా. ఆస్తి కోసం అయిన వాళ్ళనే కాదనుకునే మనుషులున్న ఈ లోకంలో కాని వాళ్ళ కోసం ఆస్తినిచ్చిన దేవత అమ్మా నువ్వు. సరే బిడ్డ, వీటితోటి నా బిడ్డ పెళ్లి చేస్తా.
ఏయ్, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అయినా ఆయనకు నువ్వు పైసలు ఇచ్చుడేంది? పాపం కష్టాల్లో ఉన్నారు. మా తాత నాకు ఇచ్చిన భూమిని అమ్ముకొని అప్పులు కట్టి వాళ్ళ బిడ్డ పెళ్లి చేయమని చెప్పిన. ఆ భూమి ఉంటే మా అన్న ఆ భూమిని చూసుకొని దుర్మార్గుడిలా తయారవుతాడు. ఆ భూమి వల్ల ఇంకొకరి జీవితం బాగుపడుతుందంటే నాకు ఇంకేం కావాలి? అందుకే ఆ భూమిని వాళ్ళకి ఇచ్చిన. నిజంగా నీ మంచి మనసుకు సలాం కొట్టాలని ఉంది. అబ్బో నన్ను మోయక్ గాని డాక్టర్ మళ్ళీ ఎప్పుడు రమ్మన్నాడో చెప్పు. చెప్తా గానీ ఆకలి అయితే కొంచెం అన్నం పెట్టుకో. చెప్పేదాకా అన్నం లేదు సున్నం లేదు. అరే మందికైతే సాయం చేస్తావు, నన్ను ఎందుకు ఇంత గాయం చేస్తావు? చెప్తావా లేదా? చెప్తా ఆగే. ఇప్పుడే నన్ను పట్టించుకుంటావు, ఇంక రేపు కొడుకో బిడ్డ పుడితే నన్నేం దేక్తావు నువ్వు? ఎందుకు బావ అట్లా మాట్లాడతావు? ఒక్క ఆడదానికి కన్న తల్లిదండ్రి ఒక కన్ను అయితే కట్టుకున్నోడు కడుపున పుట్టినోడు రెండో కన్ను. ఆ రెండిట్లల్లా ఏది తక్కువైనా నేను భరించలేను. సరే బాధపడకు, ఏదో జోగు చేసినా గానీ రేపు రిపోర్ట్ కోసం రమ్మన్నాడు. రేపటిదాకా ఓపిక పట్టు. రేపటిదాకా కాదు, నేను సచ్చేదాకా ఓపిక పట్టినా నేను తల్లిని కాలేను. ఎందుకే అట్లా అంటావు? నీ నోటితో నువ్వే కోరుకోవద్దు అట్లా. ఎట్లా కోరుకున్నా అదే నిజం. అరే పిల్లలు కావాలని కోటి కలగాను నువ్వే, ఇలా పిల్లలు అంతా అన్నట్టు చేస్తామైంది. నేను కన్న కలలు అవి నీకోసమే. ఏంటిది? నా కోసం? అవును, నిన్ను మోసం చేయాలని కాదు, కానీ మోసం చేసిన బావా. ఏం మాట్లాడుతున్నావు బావని? నిజం బావా, నాకు పిల్లలు ఉంటారు. ఎందుకంటే చెప్పే. ఎందుకని ఎందుకు కుడతాను? ఎందుకంటే నాకు గర్భసంచి లేదు కాబట్టి. ఎందుకంటే నాకు గర్భసంచి లేదు కాబట్టి. ఎందుకంటే నాకు